తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ ఉద్యమాభి వందనాలు. మా డిమాండ్ ఏంటిది అనేది గత నెల రోజులు నడుస్తుంది. మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి సీఎం గారు ఏమన్నారంటే దీని మీద మేము ప్రకటన చేస్తాము అన్నారు. మీరు ప్రకటన చేస్తా అన్న అంశం మీద మేము ఆశగా ఎదురు చూసినాము. అట్లా ఒక 10 రోజులు మాకు గంగలు కలిసిపోయినాయి. టెట్ ప్రిపేర్ అయినాము, హాస్టల్ వెల్ఫేర్ ప్రిపేర్ అయినాము. హాస్టల్ వెల్ఫేర్కు దానికి సిలబస్ మొత్తం భిన్నంగా ఉంది. మధ్యలో టెట్ పెట్టినారు, టెట్ చదివినాము. కరెక్ట్ 24 నుంచి 29 వరకు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. 20 తారీఖు వచ్చేసి జూన్కి రిజల్ట్ డిఎస్సి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇచ్చారు. లాస్ట్ డేట్ అప్లికేషన్ నుంచి వెళ్ళి ఇప్పుడు జూలై 18 వరకు 28 రోజులు. అంటే టెట్ తర్వాత డిఎస్సికి కనీసం 3 నెలల గడువు, 28 రోజుల సమయం. అంటే మీరు మొన్నటిదాకా రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఉద్యోగాలు వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉద్యోగాలు వచ్చినాయి పట్టుకొని వీళ్ళకి ఏం తెలియదు, చదువురాని వాళ్ళు వీళ్ళు పోస్ట్ పోన్ చేయాలంటారు. ఆ నిరుద్యోగులు మేము చదువురాని వాళ్ళమే మీ ఉద్యోగాలు ఇచ్చినాం. మీకు రాజకీయ నిరుద్యోగులు ఉన్న వాళ్ళ మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. నిరుద్యోగులను విద్యార్థులను మీరు ముందు పెట్టుకొని ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మీరు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ప్రజా వ్యతిరేక పాలన చేసుకుంటా, సమయం ఇవ్వకుండా పేద విద్యార్థులతో నిరుద్యోగులతో మీరు చెలగాటం చేస్తున్నారు. లేకపోతే మమ్మల్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వము స్టూడెంట్ వింగ్ మమ్మల్ని ఏమంటుంది, వాళ్ళ ఆర్గనైజర్స్ మీరు నిరుద్యోగులు ఆలోచించాలి అంటది. ఆలోచించుకోనంత సమయం లేదా మాకు, ఆలోచించుకోనంత అవగాహన లేదా? మేము ఆలోచించినాం కాబట్టి మీరు ఈరోజు పదవులలో ఉన్నారు. మేము ఆలోచించినాం కాబట్టి ఆ ప్రభుత్వాలు పెట్టి కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. కనీసం విద్యార్థి నిరుద్యోగులతో వాళ్ళ అజెండాతోని ఉపాధి అని ముందుకొచ్చి 6 నెలలు కాలేదు, మీరు నిరుద్యోగులకు వ్యతిరేకంగా పోతున్నారు. లేకపోతే వీళ్ళ అభ్యర్థన వీళ్ళది ఎవరో నడిపిస్తున్నారు, మాఫీ నడిపిస్తుంది. సార్ మీరు సమాధానము సివై రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సింది అభ్యర్థులకు, డిఎస్సి అభ్యర్థులకి. ప్రెస్ మీట్ పెట్టి బీజేపీకి బీఆర్ఎస్కి మీరు ఎందుకు సమాధానం చెప్తున్నారు? అభ్యర్థులు పోస్ట్ పోన్ చేయమని అడిగినప్పుడు మాకు సమాధానం చెప్పండి. అసలు ఎందుకు పోస్ట్ పోన్ చేయాలనే మీద మా దగ్గర ఖచ్చితమైన ఆన్సర్ ఉంది. ఎందుకు పోస్ట్ పోన్ చేయరో మీ దగ్గర ఖచ్చితమైన ఆన్సర్ ఉంటే మీరు చెప్పండి. ఎందుకు అంటే టెట్ అసలు మీకు సబ్జెక్టుల మీద అవగాహన ఉందా? విద్యాశాఖ ఉన్నది, విద్యాశాఖలో కూడా ఉన్నతాధికారులు ఉన్నారు. విద్యాశాఖలో ఉండే అధికారులకి ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏ ఎగ్జామ్కి ఏం సిలబస్ ఉంది, టెట్కి ఏం సిలబస్ ఉంది, డిఎస్సికి ఏం సిలబస్ ఉంది. హాస్టల్ వెల్ఫేర్ వచ్చేసి అందరికీ ఫిలాసఫీ, సైకాలజీ, సోషాలజీ ఏమేమో సబ్జెక్టు దాంట్లో ఉన్నాయి. టెట్ సబ్జెక్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ఉన్నాయి. ఒక లాంగ్వేజ్కు 30 మార్కులు. 30 మార్కులు అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా వాడు తెలుగు బుక్స్ మొత్తం చదవాలి, ఇంగ్లీష్ బుక్ మొత్తం చదవాలి, ఆ లాంగ్వేజ్ బుక్స్ చదవాలి. ఇక్కడ 30 మార్కుల కోసం మొత్తం పాట్లాడి 75 మార్కులు, 60 మార్కులు, 90 మార్కులు క్వాలిఫైడ్కి మీరు సమయం అంతా అయిపోయింది. ఇప్పుడు డిఎస్సి పెట్టారు. డిఎస్సికి 6th నుంచి ఇంటర్ అని చెప్పేసి డిగ్రీ దాకా మాకు ఓవర్ సిలబస్ ఇస్తారు. విద్యా దృక్పథాలు కొత్త సిలబస్, దానికి సంబంధం లేని కనీసము మీరు ఒక్కటి మేము ఏం ప్రశ్నిస్తలేము. అసలు డిఎస్సికి, హాస్టల్ వెల్ఫేర్కి, టెట్కు సిలబస్ ఏందో టెట్ సిలబస్ అన్న మీరు చూడండి, మాకు సంతోషం. పోస్టులు పెంచకుండా పర్లేదు, డిఎస్సి మాకు ప్రిపేర్ అవ్వడానికి ఉన్న నోటిఫికేషన్ అట్లనే ఉంచి మాకు 3 నెలల సమయం ఇవ్వండి. మీరు ఇట్లనే కాదని మీరు ఆల్ టికెట్లు కనుక మాకు రిలీజ్ చేస్తే ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని మేము వాటిని దగ్ధం చేస్తాం. ఆ దగ్ధమయ్యేటి ఆల్ టికెట్లు కాదు, మా భవిష్యత్తులో మా జీవితాలు. మీరు రాజకీయ నిరుద్యోగులు అందరూ ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మాకు ఉద్యోగాలు కావాలి. ఇచ్చిన 500-600 పోస్టుల హాస్టల్ వెల్ఫేర్కి 2 లక్షల మంది దాదాపు అప్లై చేస్తున్నారు. ఆ మిగిలిన 1,95,000 మంది నిరుద్యోగులే. వాళ్ళు డిఎస్సి రాయాలి. ఇక్కడ 11,000 పోస్టులు, ఇక్కడ 1,80,000 మంది మిగులుతారు. వాళ్ళు ఇంకోటి చూసుకోవాలి. ఇచ్చే పోస్టులు మీరు పోస్ట్ పోన్ చేయమని అడిగితే మీరు చదువు రాని వాళ్ళు అంటే మాకు చదువు రాదని చెప్పడానికి మీ నిర్ధారణ చేసడానికి మాకు ఏమైనా ఆధారం ఇస్తారా? మీరు ఎట్లా డిక్లరేషన్ మాకు ఎవిడెన్స్ ఇవ్వాలి. మాకు చదువు రానిదానికి చదవచ్చు, ఆలోచించి తెలివి ఉంది కాబట్టి ప్రభుత్వాలను నింపిన ప్రభుత్వాలను మళ్ళీ మేము కొత్తగా ఫామ్ చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవడానికి మెయిన్ కారకులు విద్యార్థి నిరుద్యోగులు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వలేదనే కారణం నేనే మీ ప్రభుత్వంలోకి వచ్చి విద్యార్థులు మేము డిమాండ్ చేస్తుంటే కనీసం ఒక ప్రకటన కూడా చేస్తలేదు. నెల రోజుల నుంచి తిరుగుతా ఉన్నా. నెల రోజుల సమయం మొత్తం ఇక్కడనే అయిపోయింది. ఈ నెల రోజులు మేము ఆశ, ఎందుకంటే మొన్ననే ప్రభుత్వం ఏర్పడింది, మేమే ప్రభుత్వాన్ని ఫామ్ చేసినాం, అందరూ భాగస్వామ్యమైన టీఆర్ఎస్ ప్రభుత్వం అడగొచ్చినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది. మా మాట, మా డిమాండ్లను వీళ్ళు వింటర్ కావచ్చని ఆశతో ఏం ప్రకటన చేస్తారని దినదినము ఏ న్యూస్ వస్తే, ఏం వస్తే, ఎట్లు వస్తే ఎంబడి అప్డేట్ మేము సెలవు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఒక ప్రకటన చేయండి, ఒక 3 నెలలు చేయండి. మా మనం మేము చదువుకుంటాం. మా మీద రాజకీయ శక్తులు లేవు, మాకు రాజకీయ జెండా లేవు. ప్రజలు వాళ్ళ డిమాండ్స్ తెరవకుండా రోడ్ల మీదకి వచ్చినట్టయితే మీరు మొండిగా ప్రవర్తిస్తే రాజకీయ ప్రతిపక్షాలలో వస్తారు, ఆర్గనైజర్లు వస్తారు, అందరూ వస్తారు, వాళ్ళు మద్దతు ప్రకటిస్తారు. అది రాజ్య స్వభావము, లేకపోతే పొలిటికల్ సైన్స్ థియరీ. మీరు అందరూ ప్రభుత్వాలకు ఎట్లా ఇచ్చిర్రు, ఏం సిలబస్ ఉంది, ఏముందని నోటిఫికేషన్ అవి మీరు ఇచ్చినవి కూడా కాదు, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు పెంచండి, రావడానికి మీరు సిద్ధం లేదని ఊర్లు దాటి పల్లెలు దాటి వచ్చిడా 5 రూపాయల భోజనం చేసుకుంటూ ఉండి తినడానికి తిండి లేక, ప్రిపరేషన్ బుక్ లేక, లైబ్రరీ నుండి చదువుతా అంటే 3 నెలలు పోస్ట్ పోన్ చేయడానికి మీరు తిప్పలు పడతాను. నీట్ పోస్ట్ పోన్ చేయడానికి ఎన్ఎస్సీ పోతుంది, రాష్ట్ర ప్రభుత్వం పోతుంది, మీరు ధర్నాలు చేస్తారు. ఇదే ఎగ్జామ్ గురించి మేము మాట్లాడుతాం. మరి సిలబస్కు పొంత లేకుండా టైట్ ఎగ్జామ్లు పెట్టేసారు మాకు. దీని మీద మాట్లాడితేనేమో మీరు వేరే ప్రభుత్వాలనే అంటారు. నిన్న ఖర్గే మాట్లాడతాడు, దేశంలో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులందరినీ, యువతను మొత్తం నిరుద్యోగులు ఉంచడానికి చూస్తుందని. మరి మేము అనొచ్చా?
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులందరినీ యువతను మొత్తం నిరుద్యోగంలో ఉంచలేకున్నదని మీ రాజకీయాలను పక్కన పెట్టండి సార్. పొలిటికల్గా ఆన్సర్ ఇవ్వకండి సార్, ప్రతిపక్షాలకు ఆన్సర్ ఇవ్వకండి. రేవంత్ రెడ్డి గారు మాకు ఆన్సర్ ఇవ్వండి. నిరుద్యోగులకి అభ్యర్థులకు మీరు సమయం ఇవ్వండి. అసలు 10,000కు 20,000కు కనీస వేతనాలు లేక ప్రైవేట్ టీచర్లు పనిచేస్తుంటే కుటుంబాలు పోషించడానికి కూడా మాకు స్తోమత లేకుండా అయిపోయింది. అసలు ఆ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో కనీస వేతనాలు లేవు, ఈపీఎఫ్ లేవు, పిఎఫ్ లేవు. కేవలం తల్లిదండ్రుల నుంచి సారు మేడం అనిపించుకుంటున్నా కానీ అసలు బతుకులు మొత్తం ఆగం ఉన్నాయి. తల్లిదండ్రుల దగ్గర పరిస్థితి దేశీ ఉంటమే కానీ దయచేసి మాకు 3 నెలల సమయం ఇవ్వండి. ప్రాధాయపడుతున్నాము, మేము అడుగుతున్నాము. డిమాండ్ కాదు, ఇది రిక్వెస్ట్, విజ్ఞప్తి. చదువుకోవడానికి అవకాశం మీకు నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం మేము 11,000 పోస్టులు ఇచ్చినా మా పని అయిపోయిందని రికార్డు కోసమే మీరు పోస్టులు ఎగ్జామ్స్ పెడుతున్నారు. రావడానికి మేము సిద్ధం లేము. మీరు ఆల్ టికెట్స్ రిసీవ్ చేయండి, మా నిరసన మేము వ్యక్తం చేస్తాము. నేనైతే ఎగ్జామ్ రావడానికి సిద్ధం లేను. 100% డిఎస్సి పోస్ట్ పోన్ చేయాల్సిన అభ్యర్థుల తరపున మద్దతుగా నేను ఎగ్జామ్ విరమించుకొని నా ఆల్ టికెట్ని దానం చేస్తాను. థ్యాంక్ యూ.